ఫోటో ఫుల్ ఒకసారి డిస్కౌంట్ సార్ భోగి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి ప్రతి ఒక్కరు కూడా భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలు. ఈ యొక్క సంక్రాంతి అందరి కుటుంబాల్లో కొత్త వెలుగు నింపాలని, అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఇంత అందమైనటువంటి సంక్రాంతిని జరుపుకునేటువంటి అవకాశాలు కల్పించినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మరొకసారి ఈ సంక్రాంతి శుభ సందర్భంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కూటమి మేమందరం కూడా ఈరోజు అధికారంలో రావడానికి, ఈ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారకులైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి యొక్క సహకారంతో, ఉద్యోగుల యొక్క సహకారంతో మేము ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. ఏదైతే ఈ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం తీసుకుందో, సూపర్ 6ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అలాంటి శక్తిని, ధైర్యాన్ని ప్రజలు చంద్రబాబు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు. ప్రజలు ఇచ్చినటువంటి ఆ శక్తిని పూర్తిగా ఉపయోగించుకుని ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? కోడి పందాలు గురించి చెప్పడానికి, మీరు అడగడానికి ఏమీ లేదు. దీన్ని వేరుగా చూడొద్దు. మీరు సంక్రాంతి పండుగలో భాగమే కోడి పందాలు కావచ్చు, ఈ గంగిరెడ్లు కావచ్చు, ఈ యొక్క భోగి మంటలు కావచ్చు, గొబ్బెమ్మలు కావచ్చు, ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి భాగాలే తప్ప దాన్ని వేరే కోణంలో మీరెవరూ చూడవలసినటువంటి అవసరం లేదు. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో అత్తమానం ప్రతి సంక్రాంతికి మీ టీవీల వాళ్ళు, పేపర్ల వాళ్ళు హడావుడి చేయటం, కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. దీని మీద చట్టం చేయాలని చెప్పి ప్రజల తాలూకా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి రేపు రాబోయేటువంటి
శాసనసభలో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ మేరకే చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. హైకోర్టుకి వెళ్తానన్నారు సార్. పెద్ద ఇష్యూ ఏం లేదు. కోర్టు ఏమైతే నియమ నిబంధనలు ఇచ్చిందో దాని ప్రకారం నా నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా నడిచి తీరాలని చెప్పి మేము భావిస్తాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ.